cleared. పక్కన ఒక ఖాళీ స్థలం ఉంది. గ్రామ సమస్య వాళ్ళ ఎమ్మెల్యే వచ్చి మళ్ళీ వస్తారు రాడనుకున్నాం. ఇది మొన్న ఇచ్చింది అది మొన్న ఇచ్చింది. ఇవ్వాలి మీరు అట్లా వేశారు వాస్తవాన్ని రాశారు. ఇది ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఇచ్చేది ఏం లేదు. హాస్టల్ స్థలాన్ని కాపాడండి, దానికి బిల్డింగ్ శాంక్షన్ చేయండి. అది కూడా పోతే మనకి బిల్డింగ్ లేదు కదా, నిలబడతారు కదా, వాయిస్ ఇస్తారు. గ్రూపులో ఒక్క నిమిషం. నువ్వు బాగానే సింగరేణి గ్రామ పంచాయతీలో గత 100 సంవత్సరాల చరిత్రలో ఉన్న హిందూ శ్మశానాలను తీసి గత పాలకులు గత ఉన్న కొంతమంది పెద్ద మనుషులు కలిసి ఇక్కడ మంచి వాతావరణం ఉంది, ఊరికి మధ్య పక్కనే ఉంది కాబట్టి ఈ హిందూ శ్మశానాన్ని తీసేసి మీరంతా సహకరిస్తే దీంట్లో మంచి కస్తూర్బా స్కూల్ కడతాం, తర్వాత గార్డెన్ చేస్తాం, అదేవిధంగా పార్కు చేస్తాం అని గతంలో తుమ్మల నాగేశ్వర గారు వచ్చి వాగ్దానం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కస్తూర్బా స్కూల్ నిర్మాణం అయిపోయింది. మంచి పిల్లగాళ్ళు ఇక్కడ చదివిన వాళ్ళు విదేశాలు కూడా పోయారు. ఆ కస్తూర్బా తర్వాత పక్కనే కస్తూర్బా అంటే చదివిన పిల్లగాళ్ళు దీంట్లో రావడం కోసం ఇంటర్మీడియట్ స్టార్ట్ చేశారు. చాలా బాగుంది ఈ మండలానికి, జిల్లాకి. అదేవిధంగా ఈ శ్మశానం పోయినందుకు బాధపడుతూ పక్కన ఎన్నో చెరువులో పక్కన ఇంకొక కాడ పెట్టుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఇక్కడ బీసీలు, ఎస్సీలు, అదేవిధంగా ఎస్టీ పిల్లగాళ్ళు కూడా చదువుకోవడం కోసం ఈ ఊళ్ళో గ్రామకట్టం భూమి లేదు. ఇదే 38 ఫైట్ చేస్తే ఈ 38 భూమిలో ఒక 17 కుంటాల భూమి మిగిలింది. ఈ 17 కుంటాలని కేటాయించి ఆనాడు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల కింద బీసీ హాస్టల్ నిర్మాణం కోసం, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ అందరూ చదువు కోసం ఏడో నిర్మాణ స్థలం కేటాయించడం జరిగింది. ఇట్టి స్థలంలో గతంలో ఒకసారి ఇదే విధంగా వివాదపరంగా వచ్చి బోట్లు పెట్టడం, దాని తర్వాత గద్దెలు కట్టడం చేశారు. అదేవిధంగా అప్పుడున్న రామనాయక్ గారు కానీ, మదన్ లాల్ గారు కానీ ఈ సంగతి అంతా తెలుసు. ఈ సంగతి తెలిసి ఇది కాంప్లికేట్ వ్యవహారం చేయకూడదు అని వారు ఎంతో సమయంగా పాటించారు. అదేవిధంగా రామదాస్ నాయక్ గారు కూడా ఇదే విధంగా ఇక్కడ బీసీ హాస్టల్ ఉంది, నా నిధులతోని ఇక్కడ బీసీ హాస్టల్ కడతానని చెప్పాడు. ఇదే బీసీ హాస్టల్ స్థలంలో ఒక వారంలో నుంచి ఒక సంఘటన జరుగుతుందని మా గ్రామస్తులందరికీ, అన్ని కులాలకి అని మతాలకు విరుద్ధంగా ఉన్న కార్యక్రమం చేస్తున్నాం మేము మంచి పని కోసం. అదేవిధంగా వాళ్ళు ఎవరో కట్టుకుంటారు బ్రహ్మ గారు అంటే అది గ్రామ పంచాయతీ కేటాయించిన భూమి వాళ్ళు కట్టుకున్నారు. ఆనాడు ఉన్న మండే పులిసీను తులం పొలం డబ్బులు తీసుకొని అది ఇచ్చాడు. ఇది ఇవ్వడానికి కాకుండా ప్రజల పిల్లలు వాళ్ళు చదవడం కోసం, చదువుకొని ఎక్కడెక్కడో విదేశాలు పోవడం కోసం ఈ చదువు తల్లమ్మని ఇక్కడ మేము నిలబెట్టుకున్నాం ఊరు గ్రామస్తులందరూ అన్ని కులాలకి. ఆ భూమిని ఇవాళ వేరే విధంగా గుళ్ళకి బళ్ళకి ఇస్తా అంటే, గుళ్ళకి విధంగా మసీదులకి అదే చర్చలకి ఇస్తా అంటే ఈ గ్రామస్తులు ఒప్పుకోరు. ఒకటి ఏంటంటే చదువులు అనేది అందరికీ ముఖ్యం. చదువులైన వాళ్ళు అందరూ నిరుద్యోగులు అయ్యారు, ఈ ఊళ్ళో ఎవరికి ఉద్యోగాలు లేవు కాబట్టి ఇక్కడ చదువుకున్న పిల్లలు ఎక్కడికో పోవచ్చని కులాలకు అతీతంగా ఇక్కడ చదువుకోవడం కోసం ఈ హాస్టల్ బిల్డింగ్ శంకుస్థాపన కోసం ఆయన వస్తున్నాను అనుకున్నాం. అది కాకుండా వేరే విధంగా రూట్ తప్పించి కాబట్టి శవలాలు విగ్రహం, శవలాలు గుడి అంటే కార్యపల్లి జనం ఒప్పుకోరు. కాబట్టి అంటే ఇది సామరస్యంగా తెలుసుకున్న విషయం ఇది. కాబట్టి వివాదపరంగా పోకుండా ఈ విధంగా మేమంతా గ్రామస్తులంతా కలిసి వీటికి రావడం జరిగింది. ఏదైతే బోర్డు ఉందో 20 సంవత్సరాల కింద తుమ్మల నాగేశ్వర గారు కేటాయించిన టైంలో, అదేవిధంగా ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఒకసారి చూసిపోయాడు, నా ఫండ్ నుంచి ఇస్తాను, ఇది మటుకు ఇవ్వలేదు. ఈ విధంగా ఎమ్మెల్యే గారు వస్తున్నాం కాబట్టి మా గ్రామస్తుల తరఫున అందరి తరఫున మేము ఏం కోరుకుంటున్నాం అంటే, అయ్యా ఒక బిల్డింగ్ శాంక్షన్ చేయండి, దీంట్లో అన్ని పిల్లలు చదువుతారు, దానికి మీరు వచ్చి ఆ స్టేజ్ మీద వాగ్దానం చేయాల్సిందిగా గ్రామస్తులు అందరి తరఫున ప్రాధాన్యపడుతున్నాం.
ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ARG న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.